హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే టార్గెట్ 100+ కోర్స్ నుంచి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో కూడినటువంటి పాలిటీ ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఇదే జాతీయ మహిళా కమిషన్ అనమాట అండి. దీన్నే మనం ఇంగ్లీష్లో NCW అని చెప్పి పిలవడం జరుగుతుంది, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనమాట అండి. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక నోట్స్ అనేటువంటిది పూర్తి సమగ్ర సమాచారంతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్, NCWకి సంబంధించినటువంటి పూర్తి సమగ్ర సమాచారంతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగానే కరెంట్ అఫైర్ అప్డేట్ అనేటువంటిది, అలాగనే ఈ NCWకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది టోటల్గా 8 క్వశ్చన్స్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా అసలు ఫస్ట్ అప్డేట్లోకి మనం వెళ్ళిపోదాం. NCW చూసుకున్నట్లయితే ఇటీవల అంటే నిన్నటి దినం మందు ఒక ప్రోగ్రామ్ లేకపోతే ఒక ఇనిషియేటివ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. అది యశోద AI అనేటువంటిది చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ పేరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది మీకు చెప్తున్నాను. ఇది ఉమెన్స్ సంబంధించినటువంటిది కాబట్టి పేరు అనేటువంటిది ఉమెన్ ఓరియంటెడ్గా ఉంటుంది, యశోద అనేటువంటిది. అలాగనే AI అనేటువంటిది ఈ మధ్యలో ఉన్నటువంటి AI అనేటువంటిది ఎక్కువగా మనకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. ఎక్కడ ప్రవేశపెట్టారని మనం చూసుకున్నట్లయితే కనుక జలంధర్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. యశోద AI అనేటువంటిది ఇనిషియేటివ్ని NCW జలంధర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు ఓకే. అసలు యశోద AIని ఎందుకు ప్రారంభించారు, దీనికి సంబంధించిన లక్ష్యం ఏంటంటే మహిళల డిజిటల్ సాధికారత అంటే ఉమెన్స్ డిజిటల్ ఎంపవర్మెంట్ మరియు టెక్నాలజీ రౌండ్లలో వారి భాగస్వామ్యాన్ని అంటే టెక్నాలజీ పార్టిసిపేషన్, ఉమెన్ డిజిటల్ ఎంపవర్మెంట్, టెక్నికల్ పార్టిసిపేషన్ సంబంధించినటువంటి దానిని మహిళల్లో పెంచడం గురించి అని చెప్పేసి యశోద AI అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. మహిళల డిజిటల్ సాధికారత గురించి అని చెప్పేసి దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం జాతీయ మహిళా కమిషన్ NCW సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం చూద్దామన్నమాట అండి. ఈ జాతీయ మహిళా కమిషన్ NCW అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క హక్కులను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ. NCW ఎందుకంటే భారతదేశంలో మహిళల హక్కులను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇది 1990 జాతీయ మహిళా కమిషన్ చట్టం ప్రకారం స్థాపించబడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1990 జాతీయ మహిళా కమిషన్ చట్టం ప్రకారం జాతీయ మహిళా కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట అండి. దీన్ని స్థాపించింది మాత్రం 1992లో స్థాపించడం జరిగింది. చట్టం వచ్చేసి 90లో రావడం జరిగింది, స్థాపించడం వచ్చేసి NCW స్థాపించడం వచ్చేసి 1992లో స్థాపించడం జరిగింది అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మట్టుకు వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట అండి. ఇది రాజ్యాంగబద్ధ సంస్థన చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి చాలా మట్టుకు క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల అంటే అటానమస్ మరియు చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదనమాట అండి. ఇది మహిళల హక్కులకు సంబంధించినటువంటి సమస్యలను సమీక్షించడం మరియు పరిశీలించడం, అలాగే ఈ హక్కులకు పరిరక్షణ మరియు ప్రోత్సాహకం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయడం అనేటువంటి దీని యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. మహిళలకు సంబంధించినటువంటి హక్కులను, వారి యొక్క సమస్యలను పరిశీలించడం, సమీక్షించడం, ఆ హక్కుల పరిరక్షణ గురించి ప్రోత్సాహకం అనేటువంటిది ప్రభుత్వానికి సిఫార్సు చేయడం దీని యొక్క బాధ్యత అనమాట అండి. ఎగ్జామ్ టిప్గా మనం చూసుకున్నట్లయితే కనుక NCW అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ కాదనమాట అండి. ఇది పార్లమెంట్ చట్టం అంటే 1990 వచ్చినటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్లో మీకు కన్ఫ్యూజ్ చేయొచ్చు అనమాట అండి. నెక్స్ట్ NCW నిర్మాణం, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చూసుకున్నట్లయితే కనుక దీంట్లో మొత్తం స్ట్రక్చర్ వచ్చేసి సెక్షన్ 3లో అంటే NCW నిర్మాణం అనేటువంటిది సెక్షన్ 3లో పేర్కొనడం జరుగుతుంది అనమాట. జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990లో వచ్చినటువంటి సెక్షన్ 3లో ప్రకారం నిర్మాణం NCW కూర్పు అనేటువంటిది ఉంటుందన్నమాట. NCRP కూర్పులో చూసుకున్నట్లయితే కనుక ఒక చైర్పర్సన్ ఉంటారనమాట అండి. మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి ఒక చైర్పర్సన్ ఉంటారు. అలాగనే ఇందులో 5 మంది సభ్యులు ఉంటారు, వివిధ రంగాల నిపుణులు ఉంటారు. ఇందులో కంపల్సరీ చూసుకున్నట్లయితే కనుక ఒక SC ఒక ST వారు కంపల్సరీ సభ్యులు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. అలాగనే ఒక సభ కార్యదర్శి ఉంటారనమాట, మెంబర్ సెక్రటరీ. ఈయన సివిల్ సర్వీసెస్ నిర్వహణ నిపుణుడై ఉండాలి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే కనుక కూర్పులో 7 ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో ఒక చైర్పర్సన్ ఉంటారు,
మిగతా సభ్యుల్లో 5 సభ్యులు ఉంటారు. అందులో ఒకరు ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఇద్దరు కంపల్సరీ ఉండాల్సిందనమాట అండి. కనీసంగా దానికంటే ఎక్కువగా ఉండవచ్చు. మినిమంలో మినిమం మాత్రం ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఉండాలి. అలాగనే ఒక మెంబర్ ఆఫ్ సెక్రటరీ ఉండాలి. ఈయన కంపల్సరీ సివిల్ సర్వీసెస్ నిర్వహణ నిపుణుడై ఉండాలన్నమాట అండి. మహిళా కమిషన్ సభ్యుల అర్హతలు మనం చూసుకున్నట్లయితే కనుక చైర్పర్సన్ చూసుకున్నట్లయితే కనుక మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్నమాట అండి. 5 సభ్యులు చూసుకున్నట్లయితే కనుక చట్టం లేదా శాసన నిర్మాణం, కార్మిక సంఘాలు, మహిళా స్వచ్ఛంద సంస్థలు, పరిపాలన, ఆర్థికం, విద్య మొదలైనటువంటి రంగాల్లో అనుభవం ఉన్నటువంటి సామర్థ్యం, నిజాయితీ, ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తుల నుండి వీరిని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట అండి. కంపల్సరీ మ్యాండేటరీగా చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా ఒక సభ్యుడు ఎస్సీ కులాల కంటే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటిది, షెడ్యూల్ తెగలు ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో కంపల్సరీ ఉండాలన్నమాట అండి. సభ కార్యదర్శి, మెంబర్ సెక్రటరీ చూసుకున్నట్లయితే కనుక నిర్వహణ, సంస్థాగత నిర్వహణ లేదా సామాజిక ఉద్యమ రంగాలలో నిపుణుడై ఉండాలి, లేదా కేంద్ర సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి అఖిల భారత సర్వీసులో సభ్యుడైనటువంటి వారు దీనికి అధికారి అయి ఉండాలని చెప్పి తెలవడం జరిగింది అనమాట అండి. టెన్యూర్ చూసుకున్నట్లయితే కనుక కేవలం టెన్యూర్ అనేటువంటిది చైర్పర్సన్కి ఉంటుందన్నమాట అండి. అధ్యక్షులు చూసుకున్నట్లయితే కనుక 3 సంవత్సరాలు అనేటువంటిది వీరి యొక్క టెన్యూర్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. అయితే వీరిని అధ్యక్షుడిని లేదా ఏ ఇతర సభ్యుడినైనా కింది 6 సందర్భాల ద్వారా రిమూవల్ చేయొచ్చు. అంటే ఎంపికైనటువంటి వారిని తొలగించేటువంటి ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. నియమితులు అనేటువంటి తొలగించేటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇది అధ్యక్షులు లేదా ఏ ఇతర సభ్యుడికైనా కానీ మొత్తం చూసుకున్నట్లయితే కనుక 6 సందర్భాలు అనమాట అండి. ఫస్ట్ సందర్భం వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక దివాలా తీసినట్లుగా నిర్ధారించినట్లయితే, అంటే ఇన్సాల్వెంట్ దివాలా తీసినట్లుగా నిర్ధారించినట్లయితే వారిని తొలగించడం జరుగుతుంది. వెలుపల ఉద్యోగం, తన పదవీ కాలంలో విధులకు వెలుపల వేతనంతో కూడినటువంటి ఉద్యోగంలో నిమగ్నమై ఉంటే అసమర్థత, పని చేయడానికి నిరాకరించడం లేదా పని చేయలేని స్థితికి చేరుకోవడం అనేటువంటిది, మానసికంగా అస్వస్థత ఉండడం మరియు సమర్థ న్యాయస్థానం ద్వారా ప్రకటించబడటం, పదవి దుర్వినియోగం, ప్రజా ప్రయోజనాలకు హానికరంగా ఉండేలాగా పదవిని దుర్వినియోగం చేయడం, శిక్ష విధించబడడం, నైతిక పతనానికి అంటే మోరల్ టర్పిట్యూడ్కి చూసినట్లయితే కనుక సంబంధించి నేరానికి గాను దోషిగా నిర్ధారించినట్లయితే కనుక జైలు శిక్ష విధించడం అనేటువంటిది ఈ 6 కారణాల వల్ల అధ్యక్షులను కానీ లేదా ఏ ఇతర సభ్యుడినైనా కానీ ఎన్సీడబ్ల్యూ నుంచి తీసేటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉండడం జరిగిందనమాట అండి. మెమరీ ట్రిక్గా చూసుకున్నట్లయితే కనుక ఎన్సీడబ్ల్యూ నెంబర్స్ని గుర్తుంచుకోవడానికి 1990లో చట్టం రావడం జరిగింది. 92లో చూసుకున్నట్లయితే కనుక 2 ఏళ్ల తేడాలో ఎన్సీడబ్ల్యూని స్థాపించడం జరిగింది. నిర్మాణ కూర్పు వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 7 సభ్యులు ఉంటారనమాట అండి. ఒక చైర్పర్సన్, 5 సభ్యులు. ఇందులో 5 సభ్యుల్లో ఇద్దరిలో కంపల్సరీ ఒకరు ఎస్సీ, ఒకరు ఎక్స్టీ వారు సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలి. ఒక కార్యదర్శి యూపీఎస్సీ చైర్పర్సన్గా ఉండాలన్నమాట అండి. పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో దీన్నే వన్ టైం మెమరీ కింద మీరు చేసుకున్నట్లయితే కనుక జాతీయ మహిళా కమిషన్ వచ్చేసి ఎన్సీడబ్ల్యూ, చట్టం వచ్చేసి జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990, స్థాపన 1992లో. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థ, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదండి. ఇది చట్టంలోని సెక్షన్ వచ్చేసి సెక్షన్ 3 కమిషన్ నిర్మాణం గురించి తెలుపుతుంది. ఇందులో ఒక సభ్యురాలు లేకపోతే ఒక సభ్యుడు, 5 మంది, కనీసం 5 మంది సభ్యులు ఉండాలి కంపల్సరీగా. అందులో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ సభ్యుడు ఉండాలి. సభ్య కార్యదర్శి వచ్చేసి ఒకరు ఉండాలన్నమాట అండి. పదవీ కాలం వచ్చేసి 3 అనమాట అండి. ప్రధాన బాధ్యత చూసుకున్నట్లయితే కనుక మహిళల హక్కుల సమస్యలను సమీక్షించడం, పరిశీలించడం మరియు సిఫార్సు చేయడం అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనమాట అండి. ఎన్సీడబ్ల్యూఏ చట్టం ప్రకారం జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 ఎప్పుడు స్థాపించడం జరిగింది? 1992. చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 3 దేనికి సంబంధించినటువంటి కమిషన్ నిర్మాణానికి సంబంధించినటువంటి కమిషన్లో మొత్తం సభ్యులు 7 ఉంటారు. చైర్పర్సన్ పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. ఎన్సీడబ్ల్యూ ఇటీవల జలంధర్లో ప్రారంభించినటువంటి కొత్త ఇనిషియేటివ్ ఏంటంటే యశోద ఏఐ. ఇది మహిళల డిజిటల్ సాధికారిత, టెక్స్ భాగస్వామ్యం గురించి తెలపడం జరిగిందనమాట. ఇప్పుడు మనం క్విజ్లోకి వెళ్ళిపోదాం. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ ఏ చట్ట ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ ఏ 1988 జాతీయ మహిళా చట్టం, 1990 జాతీయ మహిళా కమిషన్ చట్టం, 1992 రాజ్యాంగ సవరణ చట్టం, 1995 మహిళా సాధికార చట్టం.
దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్వశ్చన్స్ 2 చూసుకున్నట్లయితే కనుక జాతీయ మహిళా కమిషన్ NCAW ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది? ఆప్షన్ ఏ 1990, ఆప్షన్ బి 1991, ఆప్షన్ సి 1992, ఆప్షన్ డి 1995. దీని యొక్క కరెక్ట్ సమాధానం మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 3 NCAW చట్టంలోని ఏ సెక్షన్ కమిషన్ నిర్మాణాన్ని పేర్కొనడం జరుగుతుంది? NCAW చట్టం ఏ సెక్షన్ అనేటువంటిది NCAW కూర్పును తెరుతుందంటే సెక్షన్ 2 ఆప్షన్ ఏ, సెక్షన్ 3 ఆప్షన్ బి, సెక్షన్ 5 ఆప్షన్ సి, సెక్షన్ 10 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే కనుక NCAW చైర్పర్సన్ మరియు సభ్యుల పదవీ కాలం టెన్యూర్ ఎంత? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. మీ యొక్క కరెక్ట్ సమాధానం అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 4th క్వశ్చన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ NCAWలో 5 మంది సభ్యులలో రిజర్వేషన్కి సంబంధించినటువంటి క్రింది వాటిలో ఏది నిజం ఉంది అనేటువంటిది ఆన్సర్ తెలపాలన్నమాట అండి. ఆప్షన్ ఏ కనీసం 2 మంది మహిళలు ఉండాలి, 2 మహిళలు ఉండాలి. ఆప్షన్ డి కనీసం ఒక సభ్యుడు SC, ఒక సభ్యుడు ST ఉండాలి. ఆప్షన్ సి అందరూ సివిల్ సర్వెంట్లు అయి ఉండాలి. ఆప్షన్ డి ఒక సభ్యుడు న్యాయమూర్తి అయి ఉండాలి. మీ కరెక్ట్ సమాధానం అనేటువంటిది మీరు కింద కమెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్తో పాటుగా ఆప్షన్ అనేటువంటిది మీరు వేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఇటీవల NCAW జలంధర్లో ప్రారంభించినటువంటి డిజిటల్ సాధికారిత ప్రోగ్రాం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ నారీ AI, ఆప్షన్ బి యశోద AI, ఆప్షన్ సి శక్తి టెక్, ఆప్షన్ డి మహిళా డిజిటల్. ఈ 6 క్వశ్చన్ యొక్క కరెక్ట్ సమాధానం అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ క్రింది వాటిలో ఏ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం NCAW సభ్యుడిని తొలగించవచ్చు? ఆప్షన్ ఏ దివాలా తీసినప్పుడు, ఆప్షన్ బి పదవిని దుర్వినియోగం చేసినప్పుడు, ఆప్షన్ సి నైతిక పతన నేరంలో జైలు శిక్ష పడినప్పుడు, ఆప్షన్ డి పైనవి సమంజసమే. మీ యొక్క ఆన్సర్ అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్తో పాటు చేయండి. క్వశ్చన్ నెంబర్ 8 NCAW స్వభావం నేచర్ ఎలాంటిది? ఆప్షన్ ఏ రాజ్యాంగబద్ధ సంస్థ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ, స్వయం ప్రతిపత్తి గల మరియు చట్టబద్ధమైన సంస్థ అంటే అటానమస్ స్టాచ్యురీ బాడీ. ఆప్షన్ సి ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ అంటే NGO. ఆప్షన్ డి తాత్కాలిక అడ్హాక్ కమిటీ అనమాట అండి. ఈ వీటి యొక్క 8 క్వశ్చన్స్ అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి NCAWకి సంబంధించినటువంటి మీకు టాపర్ నోట్స్ అనేటువంటిది అలాగనే క్విజ్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటిది చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.